నమస్తే, నా పేరు రజిత అండి. మాది గెట్కే సార్. మాది శ్రీ లక్ష్మీ కమ్యూనికేషన్స్ బిజినెస్ ఉందండి మాకు. అందులో నుంచి నేను శ్రీ లక్ష్మీ శారీస్ వరకు బిజినెస్ స్టార్ట్ చేశాను. దాని నెక్స్ట్ నేను శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ స్టార్ట్ చేశాను. ఇంతకు ముందుకు చిన్న మిషన్ ఉండేదండి. అందులోనే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసేదాన్ని. కాకపోతే నెక్ 2 times పెట్టేదాన్ని. దానికి హ్యాండ్స్ హెవీ ఉంటే 2 times పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు జెరీ వర్క్స్కి చాలామంది వచ్చారు. ఆ కస్టమర్స్కి నేను జెరీ వేయాలి అని అంటే నాకు చాలా ఇబ్బంది అయ్యింది. నేను మా ఫ్రెండ్ని సజెస్ట్ చేసుకొని తన దగ్గరికి వెళ్ళి నేను వేయించుకొని వచ్చేదాన్ని. అందులో తను నాకు సజెస్ట్ చేసింది, ఇంకా జెరీ వర్క్స్ ఎక్కువ వస్తున్నాయి రజిత, మరి నెక్స్ట్ నువ్వు పెద్ద మిషన్ తీసుకుంటే బెటర్ అని తను ఒక సజెషన్ ఇచ్చింది నాకు. ఓకే అని చెప్పి నేను కూడా అడుగు ముందుకేసి ఎక్కడెక్కడ మిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం తిరిగి చూసుకున్నాను. కొన్ని ప్లేస్లలో వెతికాను. కానీ నాకు కుకట్పల్లి వెళ్ళిన తర్వాత అక్కడ చూశాను కొన్ని ఉన్నాయి. వాటిల్లో నాకు ఇక్కడ మనడా ఉంది, ఇందులో మెషిన్స్ చాలా బాగుంటాయి అని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి. అది నాకు అసలు మనడా అని నాకు అసలు దృష్టిలో లేదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగి నేను అడ్రస్ వెతుక్కొని మరీ వెళ్ళి చూశానండి. వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది. వాళ్ళు ఎలా అంటే అసలు వెళ్ళగానే కస్టమర్ రిసీవింగ్ ఫస్ట్ ఎవరు అనేది ఆలోచించకుండా వెల్కమ్ రిసీవింగ్ చాలా బాగుంది. వాళ్ళు చెప్పే విధానం బాగుంది. ఫస్ట్ ఇమీడియట్గా కొందరైతే లేదండి మిషన్ బాగుంది తీసేసుకోండి అది అని చెప్పేస్తారు. వాళ్ళు అలా కాదు, మొత్తం ఓవరాల్గా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ నాకు అక్కడ ఎండి మనోజ్ గారు బాగా పరిచయం అయ్యారండి. ఆ సార్ మాట్లాడిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఇంకా తీసుకుంటే మిషన్ ఇక్కడే తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. అది ఏ మిషన్ అనేది నాకు ఇంకా అక్కడ అవ్వలేదు సార్. మళ్ళీ నేను ఏది తీసుకోవాలి, ఎలాంటిది మిషన్ తీసుకోవాలి, నాకు ఒక 2-3 టైప్స్ చూపించారు సార్. మరి ఏంటి అంటే తను యూనిక్ ప్రో గోల్డ్ బాగుంటుంది మేడం అని చెప్పారు. వాళ్ళు వేస్తూ ఉంటే నేను చూశాను కూడా. నాకు వేరే మిషన్స్లో జెరీ వర్క్ కన్నా నాకు ఈ మిషన్లో జెరీ వర్క్ చాలా బాగా నచ్చింది. అసలు ఎక్కడ కూడా ఇంత పోగు కూడా లేవట్లేదు. వేరే మిషన్స్కి అయితే డిస్టర్బ్ అవుతుంది జెరీ. లావుగా పెట్టినా సన్నగా పెట్టినా మనం లూజ్గా పెట్టామా ఎలా పెట్టామో అనేది అది చూసుకోవట్లేదు. ఏది పెట్టినా నీట్గా ఫినిషింగ్ చేస్తుంది. ఇంకొకటి మనకి అక్కడ ఉన్న స్క్రీన్ కూడా చాలా క్లియర్గా ఉంది, పెద్దగా ఉంది. ఎక్కడ చూసినా అంత క్లియర్ స్క్రీన్ అయితే ఎక్కడా లేదు. నెక్స్ట్ నాకు ఇంకొకటి థ్రెడ్స్కి బాక్స్ ఇచ్చారు. ఇది ఫ్యాన్ వేసుకుంటే మనకు థ్రెడ్స్ చాలా వరకు చిక్కు పడిపోతాయి. ఈ మిషన్లో మాత్రం ఇదొకటి సేఫ్టీ బాగా ఇచ్చారు. వాళ్ళు చేసిన మెషిన్ వల్ల వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్కటి మనకి చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంకొకటి వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. ఈవెన్ దో నేను మిషన్ తీసుకొని 7 months అవుతుంది, ఇప్పటి వరకు నాకు ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ రాలేదు. చిన్న మైనర్గా వచ్చాయి, అది నేను వీడియో కాల్ చేసి నేను వాళ్ళ త్రూ అది సెట్ చేసేసుకున్నాను. ఈవెన్ దో నాకు జరీ కొంచెం రావట్లేదు అన్నా కానీ వాళ్ళు ఏది పాయింట్ ఎక్కడ ఏది చేయాలి అని వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తే నేను అది సెట్ చేసుకున్నాను. ఆ సెట్ చేసుకునే విధానం కూడా నాకు చాలా బాగా నేర్పించారు వాళ్ళు. వీడియో కాల్లో అంత ఈజీగా ఎవరు నేర్చుకోలేరండి. కానీ నేనైతే మనడా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా మనోజ్ సార్కి అయితే నేను చాలా గ్రేట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను.
ఎందుకంటే కొందరైతే మిషన్ సేల్ అవ్వాలి అని చెప్పేసి ఏ మిషన్ అంటే ఆ మిషన్ ఇచ్చేస్తారు, కానీ సార్ అయితే అలా చేయలేదు. మాకు చాలా బాగా సజెస్ట్ చేశారు. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ అక్కడ చూసుకున్న తర్వాతనే మనకి మిషన్ ఇచ్చారండి. ఈవెన్ మనం పేమెంట్ చేసిన వెంటనే 24 అవర్స్లో మేము ఇచ్చేస్తాము మీకు మిషన్, మీకు హ్యాండ్ ఓవర్ డెలివరీ మొత్తం అంతా క్లియర్గా సెట్ చేసి ఇస్తామన్న విధానంగానే విదిన్ టైంలోనే వాళ్ళు ఇచ్చేశారు. ఈఎంఐ బేస్ అడిగాం కానీ ఈఎంఐ బేస్లో రాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈఎంఐ బేస్లో ఓకే చేస్తా అంటున్నారు. ఎవరైనా కావాలి అంటే మాత్రం మనడాకి వెళ్ళండి, అక్కడ ఉన్న మెషిన్స్లో మీకు నచ్చిన మెషిన్ ఏదైనా తీసుకోవచ్చండి. థ్యాంక్స్ టు మనడా అండ్ థ్యాంక్స్ టు మనోజ్ సార్ అండ్ థ్యాంక్స్ టు మనడా టీమ్.